ఈ రోజుల్లో అంటే ట్రెండ్ సెట్టర్ సినిమాని తీశాక గుడ్ సినిమా గ్రూప్, మారుతి మీడియా హౌస్, మారుతి గారు మేము అందరం కలిసి ఇలాంటి మ్యాజిక్ని రిపీట్ చేయాలి, ఒక మంచి సినిమా మళ్ళీ ఒక యూత్ఫుల్ సినిమా తీయాలి అని అనుకునే ప్రాసెస్లో మాకు లాంగ్ టైం అసోసియేట్గా ఉన్న స్వామి గారిని, అప్పటికే ఆయన డార్లింగ్, ఉల్లాసం, ఉత్సాహంగా, హ్యాపీ ఎన్నో పెద్ద పెద్ద హిట్ చిత్రాలు కథలను అందించారు. ఆయన్ని దర్శకుడిగా పరిచయం చేయాలని డెసిషన్ తీసుకున్నాను. ఆయన చెప్పిన కథ చాలా బాగుంది. మారుతి గారికి చెప్పారు ఆయన కథ. మారుతి గారు విన్న ఫస్ట్ సిట్టింగ్లోనే కథ బాగా లైక్ చేశారు. సో అలాగా నేను, శ్రీను, మారుతి ముగ్గురం కలిపి ఈ సినిమాని స్టార్ట్ చేసాం. సినిమా తీస్తున్నప్పుడే కొన్ని అర్థమైపోతుంటాయి. ఈ సినిమా సూపర్ హిట్ కాబోతుంది. ఎందుకంటే త్రూఅవుట్ నవ్వుకుంటానే ఉన్నాం, షూటింగ్లో అంత నవ్వుకున్నాం. అసలు స్క్రిప్ట్ స్వామి గారు అద్భుతమైన డైలాగులు రాశారు. ఎందుకంటే ఆయన డైలాగులు రాసిన కథలకి అద్భుతమైన డైలాగులు రాశారు. సో ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ అంటే ఎలా ఉండబోద్దో అలా ఉండబోద్ది. సినిమా టైటిల్ రొమాన్స్. ఈ రొమాన్స్ గురించి బయట డిఫరెంట్ స్టేట్మెంట్లు ఉంటాయి, రకరకాల మాట్లాడుకుంటారు దీని గురించి. బట్ అయితే మా సినిమాలో ఏం చెప్పాం అన్నదే నేను చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్నది. మామూలుగా రొమాన్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడిన తర్వాత ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమను చూపించుకోవడమే రొమాన్స్. పెళ్లి తర్వాత రొమాన్స్ గురించి మీ అందరికీ తెలుసు, దాని గురించి ఎవరు చెప్పక్కర్లా. నేను ఆ పాయింట్ టచ్ చేయలేదు. పెళ్ళికి ముందు రొమాన్స్ అంటే ప్రేమ స్టార్ట్ అయిన తర్వాత పెళ్ళి, ఈ మధ్యలో జరిగే రొమాన్స్. ఇది ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమను వ్యక్తం చేసే మార్గమే రొమాన్స్. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ కోరికను వ్యక్తం చేసేది కాదు అని చెప్పడమే నా ఉద్దేశం. ఇందులో ఇదే చెప్పాను నేను. ఇక ప్రజెంట్ ట్రెండ్లో నేను చెప్పిన ఇందులో రెండో విషయం ఏంటంటే, ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసు. ఈ లవర్స్ ఎలా ప్రేమించుకుంటున్నారు, ఎలా విడిపోతున్నారు, ఎలా బ్రేకప్స్ అవుతున్నాయి, ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో రియల్గా ఒక అమ్మాయి అబ్బాయి, ఒక సెన్సిబుల్గా రియల్గా ఉన్న ఒక జంట వీళ్ళు ప్రేమించుకుంటే ఎన్ని కష్టాలు పడతారు, వాళ్ళ లవ్ సక్సెస్ చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, ఈ పాయింట్ నేను రెండోది చెప్పాను. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని డిస్కస్ చేసినవి ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, రియల్గా ప్రేమించుకుంటే ఒక అమ్మాయిని అనుభవిస్తే ఆ అమ్మాయి ఎమోషన్ ఎలా ఉంటుంది, అలాగే ఇద్దరు దెబ్బలాడుకుంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ రియల్ ఎమోషన్స్ డిస్కస్ చేశాను మొత్తం సినిమాలో మొత్తం టోటల్గా. నాకు అన్నం పెట్టిన సంస్థ గుడ్ సినిమా గ్రూప్ నా చేతికి 10,000 ఇచ్చి సినిమా తీయమన్నాడు. నేను నిలబడటంతో పాటు నాతో పాటు చాలామంది నిలబడడానికి కారకుడయ్యాడు అనమాట. అలాంటి నా ఫ్రెండ్స్ సినిమా చేస్తుంటే డెఫినెట్గా నేను వాళ్ళ వెనకాల ఉండి ఒక మంచి సినిమా తీయించాలి డెఫినెట్గా అని అనిపించింది. నెక్స్ట్ నేను ఈ సినిమాల్లోకి ఈ డైరెక్షన్కి రాకముందు నుంచి ఫస్ట్ నుంచి నేను స్వామి గారితో ఫాలో అవుతూ ఉండేవాడిని. అంటే నాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలీదు, సీను వీళ్ళు తప్పితే ఇంకెవరో నాకు పరిచయం లేరనమాట. ఆయనకి ప్రతిసారి వెళ్ళి ఇలా పలానా ప్రొడ్యూసర్ని కలిశాను సార్, ఇట్లా ఆయన కథ చెప్పమన్నాడంటే ఆయన ఈ పని అవ్వదు, ఆ ప్రొడ్యూసర్ వెండో అని వాళ్ళ అనలైజేషన్ ముందే చెప్పేవాడు నాకు. దాని తర్వాత నాకు అదే రిపీట్ అయ్యేది అక్కడ. అందుకే నాకేంటంటే నేను ఏదన్నా సరే షేర్ చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడంటే అది స్వామే. అలాంటి స్వామి ఏంటంటే నేను ఈ రోజుల్లో సినిమా అసలు ఆయనకు కూడా చూపించలేదు, ఎవరికి చూపించకుండా సినిమా తీసిన తర్వాత థియేటర్లోనే చూశాడు ఆయన. దాని తర్వాత యాక్చువల్గా ఈయన ఈ రోజుల్లో తర్వాత నేనే అన్నాను, సార్ మీరు ఏదన్నా కథ చేసుకోండి సార్, మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో డెఫినెట్గా మీ కథలు మంచి ఇదవుతాయి అని చెప్పి. అంటే ఒక లవ్ ఫీల్ ఉన్నాయి, కరుణాకర్ గారితో చాలా ట్రావెల్ చేసిన వ్యక్తి అనమాట ఆయన. అందుకని చెప్పి నాకు చెయ్యండి సార్, ఏదైనా మంచి కథ చేయండి సార్ అని చెప్పి అన్నాను. డెఫినెట్గా ఈ సినిమా ఆయనకి యాజ్ ఏ రైటర్గా 100% మార్కులు తెస్తూ యాజ్ ఏ డైరెక్టర్గా మంచి ప్రమోట్ చేస్తుంది. ఒక తెలుగు అమ్మాయిని అయ్యుండి ఇంత మంచి మూవీలో నాకు ఆఫర్ రావడానికి మెయిన్ కారణం మారుతి గారు. బస్ స్టాప్ మూవీ అప్పుడు పిలిచారు, బట్ ఆ మూవీకి నాకు సెట్ కాలేదని చెప్పి మళ్ళీ గుర్తుంచుకొని పిలిపించి మరీ రొమాన్స్లో హీ గేవ్ మీ ద లీడ్ క్యారెక్టర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్న మూవీలో లీడ్గా నేను డెబ్యూట్గా చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద మారుతి గారు అండ్ ద మేకర్స్ ఎస్కేఎన్ గారు అండ్ శ్రీనివాస్ గారు. డైరెక్టర్ మారుతి గారు, స్వామి గారు మీ అందరికీ తెలిసినట్టే వెరీ గుడ్ రైటర్, హ్యాపీ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, మళ్ళీ డార్లింగ్, ఇవన్నీ సినిమాలకు కూడాను హిట్ సినిమాలకి డైలాగ్స్ అందించిన డైరెక్టర్.
హీ హెస్ పుట్ ఫుల్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ రొమాన్స్. సో అది మీరు థియేటర్స్లోకి వచ్చాక తెలుస్తుంది ఎంత బాగుంటుంది అన్నది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు విష్ణుప్రియ. యాక్చువల్లీ ఫస్ట్ ఈ రోజుల్లో మూవీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుతి సార్ నాకు చాలా మంచి బ్రేక్ మూవీస్ ఇచ్చారు. ప్రేమ కథ చిత్రంలో కూడా నా క్యారెక్టర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మారుతి సార్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ బ్యానర్లో కంటిన్యూస్గా మూవీస్కి మాకు ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు ఎస్కేఎన్ గారికి అండ్ 25 ఫ్రేమ్స్ శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ రొమాన్స్ మూవీ గురించి చెప్పాలి అంటే మొత్తం స్వామి గారి ఎఫర్ట్ మొత్తం ఈ మూవీలో ఉంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ సోలో ద్వారా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అండ్ ఈ బ్యానర్లో ఫస్ట్ టైం మూవీ చేస్తున్నాను. మారుతి గారు, వీళ్ళు ఎస్కేఎన్ గారు, స్వామి గారు అందరూ కలిసి చేస్తున్న మూవీలో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు డూ దిస్ మూవీ. ఎందుకంటే ఈ స్టేజ్ ఎంత నిండుగా ఉందో మూవీ అంత నిండుగా ఉంది ఫస్ట్ చెప్పాలంటే. రొమాన్స్ థీమ్కి ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్. కొంచెం నర్వస్గా ఉంది అమ్మ, కానీ ఏదో ఒకటి మాట్లాడతా. తెలుగులో అటు ఇటు ఏమైనా మిస్టేక్ అయితే ప్లీజ్ ఐఎమ్ సారీ. తెలుగు అమ్మాయినే, కానీ తమిళ్లో ఉండి తెలుగు కొంచెం తక్కువ అయింది. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ఫుల్ టు మారుతి సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ రోజులో తర్వాత ఈ బ్యానర్లో నేను చేయడం ఇది సెకండ్ ఫిల్మ్. మారుతి సార్తో ఫిల్మ్స్ చేశాను, బట్ గుడ్ సినిమా గ్రూప్లో మై సెకండ్ ఫిల్మ్ ఇస్ దిస్. అండ్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు స్వప్నిక, ఎస్కేఎన్ సార్, ఎందుకు స్వామి సార్, మెయిన్ మర్చిపోను నేను డిఓపి సార్. ఈ మూవీలో నా మ్యాక్సిమం నేను తిట్లు తిన్నా.